హాయ్ ఎవరివన్, ఈ బాక్స్ ఏంటా అని చూస్తున్నారా? మా ఇంట్లో అయితే మాత్రం చెప్పులన్నీ కూడా గజిబిజిగా పడిపోతున్నాయండి. మా అమ్మ అయితే రోజు తిడుతున్నారు. సరే బాబు నీతో ఎవరు పడతారని చెప్పేసని నేను ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం ఒక చెప్పుల స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టానండి. అదంతా కూడా బిగించడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఎలా బిగించాలో తెలియక ఎలా పడితే అలా బిగించాను ఫస్ట్. కానీ తర్వాత అదంతా బ్లూ ప్రింట్ అంతా చూసిన తర్వాత అర్థమైందనమాట ఇది ఎలా బిగించాలని చెప్పేసని. అప్పుడు కొంచెం క్లారిటీగా నీట్గా అయితే మాత్రం సర్దుకున్నాను. చెప్పులు అలా ఎలా పడితే అలా పడేస్తే బాగోదు కదండి. ఇంటి దగ్గర మనం మినిమం ఒక్కొక్క మనిషికి 2 జతలు ఉన్నా సరే ఇంట్లో ఉన్న నలుగురికి 8 జతలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా సర్దుకుంటేనే కదండి అందంగా ఉంటాయి. మా అమ్మ అయితే మాత్రం రోజు మమ్మల్ని తిడతారు చెప్పులు ఒక దగ్గర నీట్గా పెట్టుకోరని చెప్పేసని. ఇంకా ఈవిడతో తిట్లు మనకు వద్దని చెప్పేసని నేనైతే మా చెప్పుల స్టాండే కొనేసాను అనమాట. ఇంకా చెప్పుల స్టాండ్లో పడేసి ఉంటే నచ్చినప్పుడు వెళ్ళి నచ్చినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసని. ఇదంతా కూడా సర్దుతున్న క్రమంలో మా లాస్ట్ ప్రియ లక్కీ అయితే మాత్రం లేరు. వాళ్ళు ఉంటే ఇంకా స్టాండ్ కూడా బిగించే పని ఉండేది కాదనమాట నాకు. ఎందుకంటే నా బుర్ర తింటూనే ఉంటారు వాళ్ళు. ఇంక ఇదంతా మాత్రం మళ్ళీ నాకు తెలిసి ఒక అరగంట 30 గంట పట్టిందండి స్టాండ్ అంతా బిగించడానికి. ఫైనల్గా లుక్ అయితే ఇలాగ వచ్చింది. ఎలా ఉందో కమెంట్